నమో వెంకటేశాయ. నేను కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఆహార విషయంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. మనం ఆహారము ఉదయము టిఫిన్ 8 లోపు తినాలి. మధ్యాహ్నం 1:30 తినాలి. అలాగే సాయంత్రం కూడా 7 లోపు తింటే చాలా మంచిది. కానీ ఖాళీగా కూర్చున్నోళ్ళు, ఉద్యోగస్తులు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు సాయంత్రం పూట ఒక పూట మానేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే సాయంత్రం కూడా ఒక పూట మానేసి మజ్జిగో పండ్లో ఏదైనా తీసుకోవచ్చు. కానీ కొంతమంది నేను ఎక్కడన్నా క్యాంపు పోయినప్పుడు చూస్తుంటాను, అర్ధరాత్రి పూట కూడా తింటుంటారు హోటల్లో, బస్ స్టాండ్లలో, అక్కడెక్కడ. అర్ధరాత్రి తింటే వాళ్ళు పండుకునేది ఎప్పుడు? వాళ్ళు ఆ కడుపులో తిన్న ఆహారం ఎప్పుడు అరుగుదలవుతుంది? అది నాకైతే అర్థం కాదు. మామూలుగా పశుపక్షాదులు, జంతువులు కూడా రాత్రిపూట ఏమి తినవు అనుకుంటాయి. కానీ ఒక్క జంతువు మాత్రమే తింటూ ఉంటుంది. అదేంటంటే వరాహం. ఎక్కడ మురికి ఉంటే అక్కడ తింటూ ఉంటుంది. కానీ మనుషులకు ఇప్పుడు ఎక్కడ అంటే అక్కడ ఎన్ని గంటలకంటే రాత్రి 1 గంటకు ఈ మధ్య బిర్యానీ సెంటర్లు, పబ్బులు పెడుతున్నారు కదా సిటీస్లో. వీళ్ళైతే రాత్రి 1 గంట 2 గంటల వరకు తింటూ ఉంటారు. ఇది మనిషికి ఆరోగ్యానికి చాలా హానికరం. కావున మార్నింగ్ 8 లోపు టిఫిన్ చేయడం, మధ్యాహ్నం 1:30 2 గంటల లోపు భోజనం చేయడం, రాత్రి కూడా 7 గంటల లోపు తినడము శ్రేయస్కరం ఆరోగ్యానికి. అలా కాకుండా ఎప్పుడంటే అప్పుడు తినడం, దానివల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ పెరగడం, తర్వాత తిన్నప్పుడు మధ్యాహ్నం తిని పండుకుంటే లావు పెరగడము, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కావున ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మానవ జీవితాన్ని సాగిస్తే మన జీవితం హ్యాపీగా ఉంటుంది, ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ప్రతి వ్యక్తి ఉదయం పూట వెల్లుల్లిపాయలు ఒక 4-5 ఒలుచుకొని టిఫిన్లో, మీరు ఏ టిఫిన్ అయినా తినండి, ఇడ్లీ తినండి, ఉప్మా తినండి, పూరి తినండి, చపాతి తినండి, ఏ టిఫిన్ అయినా, పులిహార సరే పులిహార కూడా కలుపుకొని తిన్నప్పుడు ఈ వెల్లుల్లిపాయలు తింటే కన్నా మీ గుండెకు చాలా మంచిది, కొలెస్ట్రాల్ ఉండదు, ఈ రక్తాన్ని పలుచగా చేసి మన గుండెకు పంపిస్తుంది. కాబట్టి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండకుండా మన ఆరోగ్యాన్ని తీసుకెళ్తుంది. ప్రతిరోజు తినండి, ఒక 4-5 వెల్లుల్లిపాయలు తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. కావున జిల్లాలో ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తలు, కార్యకర్తలు, హిందూ సోదరులు, ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ వెల్లుల్లిపాయలు చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే ఈ ఆహారం తీసుకునే టైం కూడా ఇందాక నేను చెప్పినప్పుడు రాత్రిపూట తినకండి, రాత్రి 1 గంటకు 2 గంటలకు తినకండి, ఆరోగ్యం చెడిపోతుంది. లేదంటే డాక్టర్ల కాడికి పోయి వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కావున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తినే పదార్థం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా 50 ఏళ్ళ పైన వాళ్ళు వారానికి ఒక్కసారి పూర్తిగా ఆహారం మానేస్తే ఇంకా చాలా ఫలితం, చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి వారానికి ఒక్కసారి మీకు కావాలంటే శుక్రవారం కానీ, శనివారం కానీ, సోమవారం కానీ
ఏదో ఒక రోజు పూర్తిగా మానేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. కావున ఈ విషయాలు కొన్ని పాటిస్తారని మన మిత్రులకు, సోదరులకి, ఆలయ కార్యకర్తలకి అందరికీ, తర్వాత పూజారులు కూడా మీరు వెల్లుల్లిపాయ తినండి. కొంతమంది హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఎందుకు మీరు తినకుండా ఉంటారు నాకు అర్థం కాదు. తినండి, మీకు ఆరోగ్యానికి మించింది ఏది లేదు కదా, తినండి, ఏమవుతుంది. ఉం? ఈ వీడియో నచ్చినట్లయితే 10 మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో వెంకటేశాయ.